వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియో ద్వారా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్లో నూతనంగా యాడ్ చేయబడిన ఐసిటి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాము. ఈ వీడియో సిరీస్ ద్వారా మీరు కన్ఫర్మ్గా టెట్లో ఐసిటిలో 100% స్కోరు సాధిస్తారు. సో ఆల్ ద ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ and like the video and share the video. Second question, dash is an interface between the user and the computer. కంప్యూటర్ కు యూజర్ కు మధ్యవర్తిగా ఎవరు వ్యవహరిస్తారు? ఆప్షన్స్: ఏ ఆపరేటింగ్ సిస్టమ్, బి ఎంఎస్ ఎక్సెల్, సి ఇంప్రెస్, డి డిజిటల్ డాక్యుమెంటేషన్. కరెక్ట్ ఆన్సర్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఒక సాఫ్ట్వేరు. ఈ సాఫ్ట్వేర్ యూజర్ కు కంప్యూటర్ కు మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. యూజర్ కు కంప్యూటర్ కు మధ్యవర్తిగా వ్యవహరించే సాఫ్ట్వేర్ ను ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కంప్యూటర్ హార్డ్వేర్? కంప్యూటర్ హార్డ్వేర్ అనగా ద ఫిజికల్ కాంపోనెంట్స్ ఆఫ్ కంప్యూటర్ ఈజ్ కాల్డ్ as కంప్యూటర్ హార్డ్వేర్. కంప్యూటర్లోని ఫిజికల్ పార్ట్స్ అన్నిటిని కంప్యూటర్ హార్డ్వేర్ అంటారు. ఆప్షన్స్: ఏ ర్యామ్, బి కీబోర్డ్, సి ఎంఎస్ పెయింట్, డి మానిటర్. ర్యామ్ అనగా స్టోరేజ్, కీబోర్డ్ అనగా ఇన్పుట్ డివైస్, మానిటర్ ఇస్ ద అవుట్పుట్ డివైస్. ర్యామ్, కీబోర్డ్, మానిటర్ అనేటివి కంప్యూటర్ హార్డ్వేర్. ఎంఎస్ పెయింట్ అనేది కంప్యూటర్ సాఫ్ట్వేర్. కంప్యూటర్లో ఉన్న సాఫ్ట్వేర్ను ఎంఎస్ పెయింట్ అంటారు. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కంప్యూటర్ హార్డ్వేర్ అనగా ఎంఎస్ పెయింట్. ఎంఎస్ పెయింట్ అనేది కంప్యూటర్ హార్డ్వేర్ కాదు, ఇది ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్. దీని ద్వారా పిక్చర్స్ డ్రా చేసుకోవచ్చు. ఇది కంప్యూటర్ సాఫ్ట్వేర్. సో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సి ఎంఎస్ పెయింట్. ఎంఎస్ పెయింట్ ఈజ్ నాట్ కంప్యూటర్ హార్డ్వేర్. ఇది కంప్యూటర్ హార్డ్వేర్ కాదు, ఇది కంప్యూటర్ సాఫ్ట్వేర్. హార్డ్వేర్ వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్ వితౌట్ డాష్. హార్డ్వేర్ అనేది ఏమి లేకుంటే వర్కౌట్ కాదు. హార్డ్వేర్ పనిచేయదు. ఏమి లేకుంటే పనిచేయదు. ఆప్షన్స్: ఏ షేర్వేర్, బి ఫ్రీవేర్, సి సాఫ్ట్వేర్, డి నన్ ఆఫ్ ద అబోవ్. కరెక్ట్ ఆన్సర్ సి సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ లేకపోతే కంప్యూటర్ హార్డ్వేర్ అనేది పని చేయదు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి సాఫ్ట్వేర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్? ఆప్షన్స్: ఏ యాపిల్ ఐఓఎస్, బి ఆండ్రాయిడ్, సి బోత్ ఆఫ్ ద అబోవ్, డి నన్ ఆఫ్ ద అబోవ్. ఈ క్రింది వాటిలలో ఏది మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్? మొబైల్లో యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ను ఏమంటారు? కరెక్ట్ ఆన్సర్ సి. యాపిల్ ఐఓఎస్ ను మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్గా యూజ్ చేస్తాము. ఆండ్రాయిడ్ ను కూడా మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్గా యూజ్ చేస్తాము. సో కరెక్ట్ ఆన్సర్ సి, బోత్ ఆఫ్ ద అబోవ్. కీస్ లేబుల్డ్ ఫ్రమ్ F1 to F12 ఆర్ కాల్డ్ డాష్. F1 నుంచి F12 వరకు ఉన్న కీస్ ను కంప్యూటర్లో ఏమని పిలుస్తారు? F1 నుంచి F12లో ఉన్న కంప్యూటర్లో ఉన్న కీస్ ను ఫంక్షన్ కీస్ అంటారు. కంప్యూటర్ యొక్క కీబోర్డ్ మీద F1 to F12 అనే ఫంక్షన్ కీస్ ఉంటాయి. సో ఈ ఫంక్షన్ కీస్ ద్వారా డిఫరెంట్ ఫంక్షన్స్ ను పర్ఫామ్ చేయవచ్చు. F1 నుంచి F12 వరకు ఉన్న కీస్ ను ఫంక్షన్ కీస్ అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఈస్ సి, ఫంక్షన్ కీస్.